రుద్రవిరాజ్ హీరోగా పరిచయమవుతూ అతని దర్శకత్వం వహించిన సినిమానే వీరరాజు 1991. అర్చన కథానాయికగా నటించిన ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే అది నెల్లూరు సముద్ర తీరంలో ఒక గ్రామం. అక్కడి వాళ్ళంతా మత్స్యకారులు. వాళ్ళంతా సముద్రంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించేవారే. చేపల వేట తప్ప వారికి మరో పని తెలియదు. ఆ గ్రామస్తులకి అండగా నిలిచే యువకుడే పోతురాజు అంటే రుద్రవిరాజ్. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న పోతురాజును ఆయన మరదలు వల్లి అంటే అర్చన ఇష్టపడుతూ ఉంటారు. పదవి అధికారం లేకపోయినా ఆ గ్రామస్తుల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి దేవరాజు అంటే అజయ్ ఘోష్ ప్రయత్నిస్తూ ఉంటారు. సముద్రం నుంచి పోతురాజు మనుషులు తెచ్చిన చేపలకి దేవరాజు రేటు నిర్ణయించాల్సిందే. ఆయన కొనాల్సిందే. అందువల్ల పోతురాజు మినహా మిగతా వాళ్ళంతా ఆయనకి భయపడుతూ ఉంటారు. దేవరాజు కొడుకే శేషు. ఆడపిల్లల వెంట పడడం, వేధించడం ఆయన పని. అలాగే ఒకసారి అతను వల్లిని వేధించబోయి పోతురాజు చేతిలో తన్నులు తింటాడు. అప్పటి నుంచి శేషు పోతురాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ సముద్ర తీరం వైపుకు వచ్చిన ఒక్కొక్కరు మిస్ అవ్వడం మొదలవుతుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కూడా అదృశ్యమవుతూ ఉంటారు. దాంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తుంది. ఆ ఆఫీసర్ కి ఎలాంటి నిజాలు తెలుస్తాయి, జరుగుతున్న సంఘటనకి కారకులెవరు, వల్లితో పోతురాజు వివాహం జరుగుతుందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే సముద్రాన్ని నమ్ముకుని జీవించే ఒక జాలరి గూడెం, ఆ గూడానికి అండగా నిలిచే ఒక నాయకుడు, ఆయన్ను ఆరాధించే ఒక నాయిక, వాళ్ళ జీవితాలు తన కనుసన్నలతో కొనసాగాలని భావించే ఒక ప్రతినాయకుడు, జల్సారాయుడుగా తిరుగుతూ పిల్ల విలనిజాన్ని ప్రదర్శించే అతని కొడుకు, ఇలా మూడు వైపుల నుంచి నడిచే కథ ఇది. ఇలా చూసుకుంటే ఇలాంటి కథలు ఇంతకు ముందుకు చాలా వచ్చాయి. ఆ కొత్తదనం కోసం దర్శకుడైతే కిడ్నాప్లతో కథనైతే మొదలు పెట్టేశాడు. అయితే కిడ్నాప్ల ట్రాక్ పెద్దగా కిక్కివ్వలేదు. ఆ వైపు నుంచి ప్రేక్షకుల్లో ఏమాత్రం క్యూరియాసిటీ పెంచలేకపోయారు. అయితే అజయ్ ఘోష్ విలనిజం చాలా వీక్ గా అనిపిస్తుంది. ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. ఇక ఈ తరహా కంటెంట్ సినిమాలైతే చాలా వచ్చాయి. దానికి తోడు అందులో మాస్ డైలాగ్స్ కూడా లేవు. ఇక ఆ డైలాగ్స్ కి ఉన్న వాటికైనా సరైన బాడీ లాంగ్వేజ్ కూడా లేదు. కానీ ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉన్నారు దర్శకుడు. ఫైట్స్ విషయంలో కొత్తదనం వైపు అస్సలు వెళ్లలేదు. అందువల్ల ఒక రొటీన్ సినిమాగానే ఉంటుంది. ఇక పనితీరు విషయానికొస్తే సముద్రం, జాలరిగూడెం, లోకల్ గా ఉండే హీరో, విలన్, ఈ పరిధిలో మెప్పించిన కథలు చాలా వచ్చాయి. ఆ జాబితాలోకి ఈ సినిమా కూడా వస్తుంది. అజయ్ ఘోష్ విలనిజానికి అతుకుడు మీసాలు అస్సలు అవసరం లేదు. ఆయన కళ్ళు, వాయిస్ చాలు. అయితే అతికించినట్టే తెలిసిపోయే ఆ మీసాలు ఆయన పాత్రకి కనెక్ట్ కాకుండా ఉంటాయి. గూడెంలో జరిగే కథ కావడం వల్ల నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. దర్శకత్వం పరంగా, నటన పరంగా రుద్రవిరాజ్ కి గల అనుభవం లేమి బాగా కనిపిస్తుంది. అతను ఇంకాస్త దృష్టి పెడితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఫోటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది.